ఆ యజ్ఞాలలో ఒక దోషం ఉందయ్యా. పశుహింసాత్మకమైన యజ్ఞాలు చాలా చేశారు మన వాళ్ళు. అది తప్పు, అది చెయ్యకూడదు. పెట్టుకున్న అమ్మవారికి గొర్రె పిల్లలు, మేక పిల్లలు, కోడి పిల్లలు వేసే వాళ్ళ కోసం చెబుతున్న మొహమాటం లేకుండా భారతం చేసిన హెచ్చరిక. ఒక్క కోడి పిల్లను కానీ, ఒక జీవిని కానీ, మేకపోతుని కానీ అమ్మవారి పేరు మీద బలిచ్చాము అంటే ఈ జీవుడు అక్కడికి వెళ్ళి వీడు ఎప్పుడు వస్తాడా వేసేద్దామని ఇదే కత్తి పట్టుకుని సిద్ధంగా ఉంటాడు. వీడు అక్కడికి వెళ్ళగానే వేసేసి దేవేంద్రుడికి ఇచ్చేస్తాడు. అంత స్పష్టంగా భాగవతంలో కృష్ణుడు ఉద్ధవుడికి చెప్పాడు ఈ విషయాన్ని. ప్రేత్య కాదంతి తేజ తాన్. వీళ్ళు వాళ్ళని మళ్ళీ అదే రకంగా చెబుతారు. ఏమి కర్మ సిద్ధాంతం అంటే తిరుగులేదు ఇంకా. అందుకని అలా ఉంటుందండి. రకరకాలుగా మొక్కుబళ్ళు పేరు మీద, యజ్ఞాల పేరు మీద పశువధ చేస్తారయ్యా ఉద్ధవ. చాలా తప్పది. వేదం అంగీకరించిన విషయం కాదది. భగవంతుడుగా అవతరించిన వ్యక్తిగా స్వయంగా నేను చెబుతున్నా, ఇక నుంచి అయినా మానుకోవాలయ్యా. ప్రేత్య కాదంతి తేచతాన్. ఈ చంపబడిన పశువులు ఉన్నాయి, వీళ్ళు మూర్ఖులు స్తబ్దతతో ఉపన్యాసాలు ఇచ్చేసి అసలు ఆ పశువులు దేవుడి కోసమే పుట్టాయి, స్వర్గానికి ఎడతాయని వ్యాఖ్యానాలు చేసేయడం, మొక్కుబడి ఇచ్చి దేవత అమ్మవారు సంతోషిస్తుంది అనుకోవడం, ఇవన్నీ చాలా తప్పులయ్యా. అమ్మవారు ఈ మొక్కుబడి వేసేవాడికి ఎలాగైతే తల్లి అయిందో ఆ కోడిపిల్లకి మేకపిల్లకి కూడా అలాగే తల్లయ్యా. అందులో తేడా ఎండుకుంటుందయ్యా. అందుకే వీళ్ళంతా మూర్ఖుల కింద లెక్క. ప్రేత్య కాదంతి తేచ తాన్ అన్నాడు. గుర్తుపెట్టుకోండి. అమ్మవారికి గొర్రె పిల్లలు, మేక పిల్లలు, కోడి పిల్లలు వేసే వాళ్ళ కోసం చెబుతున్న మొహమాటం లేకుండా భారతం చేసిన హెచ్చరిక.